శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. కౌతా టీవీ వీక్షకులందరికీ కూడా కార్తీక మాసం 6వ రోజు శుభాభినందనలతో మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానం, మీ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్న అభినందనలు చూసిన తర్వాత మరింత ఉత్సాహం కలిగి కార్తీక పురాణం 6వ అధ్యాయం ఈరోజు చెప్పుకోవడం జరుగుతోంది. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ విధంగా జనక మహారాజుకు వశిష్ఠ మహారాజు వారు కార్తీక సోమవారం మహత్యాన్ని, కార్తీక వ్రత విధానాన్ని, అలాగే వనభోజన మహత్యాన్ని, దీపారాధన మహత్యాన్ని అన్నిటినీ కూడా వివరించిన తర్వాత ఈ రోజున దీపదాన మహత్యాన్ని వివరించి చెప్పాడు. రాజా, కార్తీక మాసంలో పాలు, పెరుగు, వెన్న, తేనె, నీటితో ఏర్పరిచినటువంటి పంచామృతములతో మహావిష్ణువుకు అభిషేకం చేసి భక్తితో అర్చించి పూజించి కస్తూరి గంధము కలిపిన నీటితో అభిషేకం చేసిన వారు 10,000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితాన్ని పొందిన ఉత్తమ గతిని చేరుకుంటారు. కార్తీక మాసంలో ప్రతిదినము కూడా సాయంకాలం సమయంలో విష్ణు సాన్నిధ్యంలో దీపారాధన చేసినటువంటి వారికి ఉత్తమ జ్ఞానం లభించడమే కాకుండా విష్ణు సాయుధ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ప్రతిదినము కూడా చక్కగా చేసి వత్తి చేసుకుని బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసిన ప్రమిదల్లో నేతిని పోసి వత్తి వేసి దీపం వెలిగించి ఆ దీపపాత్రను వేదవేత్త అయినటువంటి బ్రాహ్మణునకు దానం చేయాలి. ఈ విధంగా నెలంతా చేసిన తర్వాత నెల చివర వెండితో ఒక ప్రమిదను చేయించి అందు బంగారపు ఒత్తిని వేయించి పిండితో కుదురు చేసి దాని మధ్య ఈ ప్రమిదను ఒత్తిను ఉంచి దీపము వెలిగించి యోగ్యుడైనటువంటి బ్రాహ్మణునకు దానం ఇవ్వాలి. అనంతరము బ్రాహ్మణ సమారాధన యథాశక్తిగా చేయాలి. ఈ విధంగా బ్రాహ్మణునకు దీపదానం చేసేటప్పుడు సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంపత్ శుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు దామమః అనే శ్లోకం రూపంలో గాని, అన్ని విధాలైన జ్ఞానాన్ని ఇచ్చేది, సకల సంపదలు కలుగు చేసేటువంటి దీపదానం చేస్తున్నాను, నాకు క్షేమం కలుగుగాక అని చెప్పి చెబుతూ దానము చేయాలి. పురుషుడు గాని స్త్రీలు గాని ఈ విధంగా దీపదాన వ్రతం పూర్తి చేసిన వారు మోక్షాన్ని పొందుతారు. మానసికంగా గాని, శారీరకంగా గాని, వాచికంగా గాని, తెలిసి గాని తెలియక గాని చేసినటువంటి పాపములన్నీ దీపదానం వలన తొలగిపోతాయి. ఈ సందర్భంగా బహుపురాతనమైనటువంటి ఇతిహాసం చెబుతున్నాను వినవయ్యా మహారాజా అని చెప్పి ఈ విధంగా చెప్పాడు వశిష్ఠ మహాముని. పూర్వకాలంలో ద్రావిడ దేశంలో ఒక స్త్రీ ఉండేది. ఆమెకు సంతానం లేకపోవడం వలన బంధువర్గం కానీ సంతానం కానీ ఎవ్వరూ లేకపోవడం వలన జీవితానికి ఆధారం లేకపోవడం వలన యాచక వృత్తి వలన జీవిస్తూ ఉన్నది. ఆమె ఒకనాడైనా వంట చేసుకుని భోజనం చేసి ఎరగదు. దయతో ఇతరులు చేసి చల్లన్నం తింటూ కాలక్షేపం చేసేది. ఇతరులకు వంట వార్పులు చేసి పెట్టడం, నలుగు పిండ్లు విసిరి పెట్టడం మొదలైన దాస పనులన్నీ కూడా చేస్తూ సంపాదించుకున్న ధనాన్ని వడ్డీలకిస్తూ దానిని వృద్ధి చేసుకుంటూ వస్తుండేది.
ఆమె ఒకనాడైనా కూడా శ్రీమన్నారాయణుని పాదార విందాలని ధ్యానించలేదు, విష్ణు కథలు విని ఎరగదు, పుణ్యతీర్థ క్షేత్రాలకు పోయెరగదు, పవిత్రమైనటువంటి ఏకాదశి నాడు కూడా ఇతరులకు ఉపకారం చేసేటువంటిది కాదు, దాన గుణం లేదు, పరమ లోభిగా ఉంటూ ఉండేది. భోగభాగ్యములు, సంపదలు, శరీరము సర్వము అసత్యం అనేటువంటి జ్ఞానం లేకుండా ఆమె ఈ విధంగా జీవించడం వలన ఒక రోజున శ్రీరంగం పోతూ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఆ ఊరు వచ్చాడు. అతడు చాలా దయగలవాడు. అతడు ఆ ఊరు రావటం నిజంగా ఆమె అదృష్టమే అని చెప్పుకోవాలి. అతడు ఆమె విషయం ఆమెతో, తల్లి నా మాట విను, చర్మము మాంసము ఎముకలతో నిండినది ఈ శరీరం, సకల దుఃఖములను కూడా కూడి ఉంటుంది. ఈ శరీరమే అన్ని కష్టాలకు పుట్టినిల్లు. పంచభూతములతో కూడినటువంటి ఈ శరీరంలో ఉన్న ప్రాణం పోయినంతనే ఇంటి చూరు ఎందు పడిన నీటి బిందువులు నాలుగు వైపులకు జారిపోయే విధంగా ఆయా భూతాలు ఆ భూతాలలో చేరిపోతాయి. నీటి బుడగల దేహం నశించిపోతుంది. శాశ్వతంగాని ఈ శరీరమే నీవు శాశ్వతం అనుకుంటున్నావమ్మా, ఇప్పటికైనా మించిపోలేదు. ఈ శరీరము మట్టిలో కలిసిపోతుందన్న కర్మ ఒక్కటే నిన్నంటూ వస్తుందే తప్ప, సత్యాన్ని గ్రహించి స్వరూపుడు సకల భూత దయాపరుడు అయినటువంటి భగవంతుణ్ణి ధ్యానించవమ్మా. మిడత అగ్నిలోబడి నశించిన విధంగా ఈ శరీరం కూడా బూడిద పాలవలసిందే. కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క పాదార విందాలు ధ్యానిస్తూ కామ క్రోధ భయ లోభాలు, దేహాభిమానము, ధనాపేక్ష వదిలిపెట్టవమ్మా. మరో ధ్యానం లేకుండా, ధ్యాస లేకుండా భక్తితో కార్తీక మాసం స్నానం చేసి మహావేద విద్వాంసుడైనటువంటి బ్రాహ్మణునికి ఒక దీపదానం చెయ్యి. ఈ విధంగా చేసినట్లయితే అనేక జన్మలలో చేసినటువంటి పాపములు కూడా తొలగిపోతాయి అని చెప్పి హితోపదేశం చేశాడు. అక్కడి నుంచి తూర్పు దిక్కుగా శ్రీరంగపట్నం వెళ్ళిపోయాడు ఆయన బ్రాహ్మణోత్తముడు. లోభిగా ఉంటూ ఉన్నటువంటి ఆమె విప్రుని హితవచనాలను బోధపరుచుకొని యథార్థాన్ని గ్రహించింది. తన పాప అకృత్యాలన్నిటికీ కూడా పశ్చాత్తాపడింది. ఆ బ్రాహ్మణుని మాట ప్రకారం కార్తీక వ్రతం చేయటానికి సంకల్పించుకుంది. కార్తీక మాసంలో సూర్యోదయమున స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి దీపదానం చేసి బ్రాహ్మణుని వల్ల పురాణాన్ని విని మాసాంతంలో బ్రాహ్మణ సమారాధన గావించింది. ఆమె కార్తీక మాసంలో చన్నీటి స్నానం చేసింది. అందువల్ల ఆమె అనారోగ్యానికి గురై చలిజ్వరంతో బాధపడి ఆయువు తీరటం వలన మరణించి స్వర్గాన్ని పొందింది. అందుకే కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన సకల పాపములు తొలగిపోతాయి. ఇందు ఏ విధమైనటువంటి సందేహం లేదు మహారాజా. ఈ విషయాన్ని నాకు సదాశివుడు పూర్వం వివరించి ఉన్నాడు. ఈ రహస్యాన్ని నీకు నేను చెబుతున్నాను. దీపదానం వలన సంసార బంధాలు తొలగిపోతాయి, సత్యపదం ప్రాప్తిస్తుంది అని చెప్పినని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించి చెప్పి ఉన్నారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యాయాం షష్టమోధ్యాయ సమాప్తః. లోకా సమస్తా సుఖినో భవంతు.